హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ఏమిటంటే అండి, మేము ఇంట్లో రసం ఎలా పెడతాము, మేమైతే చాలా సింపుల్గా రసం చేస్తామండి. అది ఎలా చేస్తాము అనేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. జీలకర్ర, మిరియాలు మిక్సీకి వేసుకుంటున్నాను. ఇదిగోండి జీలకర్ర మిరియాలు ఇలా అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఎండుమిర్చి వేస్తున్నాను. ఇదిగోండి ఎండుమిర్చి కూడా వేసాను కదా. వెల్లుల్లి వేస్తున్నానండి మిక్సీకి. అలాగే కొంచెం కొత్తిమీర, పెద్ద టమాటాలు అర్ధంకాయ దీంతోకి వేస్తూ ఉన్నానండి. ఇదిగోండి మిక్సీకి వేసిన తర్వాత ఇలా అయింది. ఇప్పుడైతే తిరగబాతుకు పెట్టుకుందాము. ముందుగా ఆయిల్ అయితే వేసుకుంటామండి. ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత సాసులు వేసుకుంటామండి. సాసులు వేసుకున్న తర్వాత చూడండి చింతపండు, ఎండుమిర్చి, కరివేపాకు, టమాటా ఇవి తిరగబాతుకు వేస్తామన్నమాట. ఇప్పుడైతే సాసులు వేస్తున్నానండి, కరివేపాకు. ఇప్పుడు ఇవైతే అంతా వేసేస్తానండి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకుంటాము. ఉప్పు కొంచెము మనకు టేస్ట్కి సరిపడా కాస్త పసుపు వేసుకుంటామండి. పసుపు, ఉప్పు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది. ఒక 3 నిమిషాలు ఇలా వేగిన తర్వాత టమాటా అంతా చూడండి మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులోకి వేసేయాలి. ఇదిగోండి మసాలా అయితే మనము మిక్సీకి వేసిండేది వేసేసాము తిరుగుబాతులోకి. ఇప్పుడు ఒక నిమిషము 1.5 నిమిషం అంతే అండి, జాస్తి వేగకూడదు, రసం టేస్ట్ మారిపోతుంది. ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. మీకు ఎంత కావాలో అంత సాల్ట్ మీరు వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేస్తున్నాను. చూశారు కదండి, ఒక పొంగు వచ్చిందంటే చాలండి. చూశారు కదా ఎంత బాగా వచ్చింది అనేసి ఫ్రెండ్స్. చూడండి ఒక తెరలు అయితే వచ్చేసింది. నేను ఆ పొంగు వచ్చినప్పుడు అయితే వీడియో మర్చిపోయాను. చూడండి ఇప్పుడు